మాకు లేని బాధ మీకెందుకు అంటూ పవన్ కళ్యాణ్ మాత్రం వైఎస్ఆర్సీపీ పైన మాటల వర్షం అయితే కురిపిస్తున్నారు. మాటలు వాళ్ళకి దూట్లలాగా తాకుతున్నాయి. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు ఏమైంది? ఇప్పుడనే కాదు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా ఖచ్చితంగా వైసీపీ వాళ్ళందరూ కూడా సూటిగా గుండును కొట్టిన విధంగా వాళ్ళందరూ కూడా తాకుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా ఇక్కడ మనకు సంబకు సంబంధించి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలోనే ఈ విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఎందుకంటే రీసెంట్ టైంలో వైసీపీ వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే మాకు ఏ ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుదామో, ఎప్పుడు ప్రజల్లో వీళ్ళందరి మీద కూడా నెగిటివిటీని తీసుకొద్దాం అనే విధంగా వాళ్ళందరూ కూడా ఒక గుంటకాడ నక్కలాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం ఎట్లా అంటే ఇప్పుడు ఒక్క చోట పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కనిపించకపోతే అసలు అయిపోయి ఇంకా వాళ్ళిద్దరు కూడా దూరం అయిపోయారు. ఏవో మనస్పర్ధలు వచ్చాయి అండ్ నారా లోకేష్ని దగ్గర తీసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి అందుకోసమే పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నారు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక సభకు సంబంధించి ఒక మీటింగ్కి సంబంధించి ఒక మీటింగ్కి పవన్ కళ్యాణ్ వెళ్తాడు, ఇంకో మీటింగ్కి చంద్రబాబు నాయుడు వెళ్తారు, ఇంకో మీటింగ్కి ఇద్దరు కలిసి వెళ్తారు. సో ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు కాకుండా ఏదైతే మీటింగ్ సపరేట్గా వెళ్తారో సో దాన్ని అదునుగా చూసుకొని వైసీపీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అయిపోయి ఇంకా వాళ్ళిద్దరు విడిపోయారు, మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళ పార్టీలు విడిపోతాయి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంతెందుకు మొన్న ఒకసారి ఐటీ మినిస్టర్కి సంబంధించి ఒకటి వేరే టెక్సాస్ దగ్గర ఒకటి జరిగిందనమాట. దానికి ఐటీ మినిస్టరే వెళ్తారు. అసలు బేసిక్ కామన్ సెన్స్ ఒకటి మాట్లాడుకుంటే అటవీ శాఖ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, అదేవిధంగా వాటర్ రిసోర్సెస్ కానివ్వండి, లేకపోతే పంచాయతీరాజ్, వీటికి సంబంధించి ఇంకొక 2 శాఖలు ఉంటాయి. వీటికి సంబంధించి ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్తారు. ఐటీ రంగానికి సంబంధించి ఏమన్నా ఉంటే నారా లోకేష్ వెళ్తారు. లేదు రాష్ట్రానికి సంబంధించి ఏదైనా బడ్జెట్ గురించి కానివ్వండి, మిగతా వాటి గురించి ఏదైనా మాట్లాడాలి అంటే నారా లోకేష్, అదే విధంగా మన చంద్రబాబు నాయుడు వెళ్తారు. లేదు అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లేదు వీళ్ళెవరూ అక్కర్లేదంటే పవన్ కళ్యాణ్ ఒక్కరే వెళ్తారు. అంటే ఆ మాత్రం తెలివి కూడా లేని నాయకులు ఉన్నారన్నమాట. అరే పవన్ కళ్యాణ్ తీసుకుపోతలేడు, కొడుకునే తీసుకుపోతుండు, ఎందుకంటే అప్పుడే డిప్యూటీ సీఎం అనే ఒక అది కూడా వచ్చింది వివాదం కాబట్టి ఇంకా డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఈ విధంగా మాట్లాడారు. సో వీటన్నిటినీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు మేము మాత్రం ఒక మీటింగ్ ఉన్నప్పుడు అక్కడ ఎవరిని పిలిస్తే మేము వాళ్ళనే పెడతాం. సో అట్లాంటప్పుడు మీరు విడిపోయామని ఆ విధంగా ఎట్లా మాట్లాడుతున్నారు? మేము కింద పడ్డా పైకి లేచినా కూడా మాకు మేమే ఖచ్చితంగా మీరు ఎన్ని పుల్లలు పెట్టాలనుకున్నా కూడా వాటికి మేము రియాక్ట్ అవ్వము. మీరు ఎన్ని మాట్లాడినప్పటికీ, ఎన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినప్పటికీ కూడా, మా మధ్యలో మనస్పర్ధ వచ్చినప్పటికీ కూడా మేము మాట్లాడుకొని మేమే సర్దుకొని అండర్స్టాండింగ్లో ఉంటాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంగా ఫామ్ అయ్యి కూటమి కానీ ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా రాబోయే 15 సంవత్సరాల వరకు కూడా కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఖచ్చితంగా వైసీపీ పార్టీని మేము రానివ్వము అనే విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం పకడ్బందీగా బల్లగుద్ది మరి మాట చెప్పడం జరిగింది. సో మరి దీనికి వైసీపీ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సూటిగా ఒక మనము బుల్లెట్ కాల్చినట్టు విధంగా ఈ మాటలన్నీ కూడా తగిలాయి అనుకోవచ్చు. సో మరి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక చోట రియాక్ట్ అవుతారు. కానీ దానికోసం కూడా ఇంకొక పాయింట్ వెతుక్కుంటారు. చూడాలి మరి ఆ పాయింట్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారని.